ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయానికి రాబోతున్నారు. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ పథకాలు ప్రజాభిప్రాయంపై అధికారులతో సమీక్ష చేపట్టనున్నారు. ఈ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం. ఇక సాయంత్రం కూటమి ప్రభుత్వ మొదటి వార్షికోత్సవ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కాబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయానికి రాబోతున్నారు. ఉదయం 11 గంటల కంటే ఇంకొక 2 గంటల్లోనే అటు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజాభిప్రాయంపై అధికారులతో సమీక్ష చేపట్టబోతున్నారు. వివిధ శాఖలపై కూడా సమీక్ష నిర్వహించబోతున్నారు సీఎం. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కాంతి. ఏదైతే మొదటి వార్షికోత్సవ సమావేశంలో ఏ అంశాలను ప్రధానంగా చర్చించబోతున్నారు? మనం గతంలో చూసాం మంత్రుల పనితీరు, వారికి ర్యాంకింగ్లు ఇవ్వడం, ఇవన్నీ చూసాం. సో ఇప్పుడు కూడా ఆ విధంగా జరిగే అవకాశం ఉందనుకోవచ్చా 1 year కంప్లీట్ అయిన సందర్భంగా? గుడ్ మార్నింగ్. ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయానికి చేరుకుంటారు. వివిధ శాఖల పైన ఈ రోజు ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు, ప్రజాభిప్రాయం పైన సమీక్ష చేయబోతూ ఉన్నారు. ఏదైతే సూపర్ 6 అమలుకు సంబంధించినటువంటి విషయంలో ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది, అలాగే ఇంకా కొన్ని పథకాలు అమలు చేయడానికి కావాల్సినటువంటి దానికి సంబంధించినటువంటి సమీక్షను నిర్వహించబోతున్నారు. అలాగే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సమీక్షను కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం కూటమి ప్రభుత్వం మొదటి వార్షికోత్సవ సమావేశానికి సంబంధించిన కార్యక్రమంలో సాయంత్రం 5 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అలాగే సుపరిపాలన తొలి అడుగు పేరుతోటి నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మంత్రుల పనితీరుతో పాటుగా ఎమ్మెల్యేలకి సంబంధించి, అలాగే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పనితీరు, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని అంశాల పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు వివరించబోతూ ఉన్నారు. అలాగే రాష్ట్రాభివృద్ధి తర్వాత అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి కావాల్సినటువంటి ప్రణాళికలు ఎలా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా ఒక ఈ సమీక్షకు సంబంధించినటువంటి సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటుగా రాష్ట్రాభివృద్ధి విషయంలో మిగిలిన అంటే అన్ని జిల్లాలకి సంబంధించినటువంటి కలెక్టర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో అధికారులంతా హాజరవుతున్న నేపథ్యంలో రాష్ట్రాభివృద్ధి విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది, దానికి సంబంధించి నెక్స్ట్ ఎలా పనిచేయాలి అనే దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.